ఒకరోజు ఉదయం వసుంధర ఆవులించుకుంటూ హాల్లోకి వస్తుంది. ఏమే వసుంధరా, ఇప్పుడా నిద్రలేచేది? ఊరందరికి ఎప్పుడో తెల్లారింది. నీ ఒక్కదానికోసం సూర్యుడిప్పుడే ఉదయించినట్టున్నాడు. అబ్బా, ఊరుకోండి మీరు. ఎప్పుడూ నన్ను ఏదో ఒకటనడమే మీకు పని. నా కష్టాలు మీకేం తెలుసు? నీకా కష్టాలా? ఇంట్లో 4 అడుగులు అటూ ఇటూ తిరగడానికి కూడా బద్దగించేదానివి. అసలు నాకు తెలియని కష్టాలేమున్నాయి నీకు? నిన్న రాత్రి అనన్య చేసిన వంకాయ కూర బాగుందని రెండు ముద్దలు ఎక్కువ తిన్నాను. అంతే. అది సరిగ్గా అరగలేదండి. దాంతోపాటు కడుపులో గడబిడ మొదలైంది. మీరేమో గుర్రు పెట్టి హాయిగా పడుకున్నారు. నాకేమో రాత్రంతా జాగారం. ఎప్పుడో తెల్లవారుజామున కన్నువాల్చాను. అందుకే ఇప్పుడు ఇంత ఆలస్యమైంది. నేను కూడా చూశా రాత్రి నీ తిండి. వంకాయ కూరను ఒక పట్టు పట్టావు నువ్వు. అయినా నువ్వు అన్నం కూర పైన ఈ వయసులో విరుచుకుపడితే తిన్న తిండి ఎలా అరుగుతుంది? ఒళ్ళు వంచి నువ్వేదైనా పని చేస్తే కదా తిన్నది అరిగేది. రోజంతా సోఫాలో కూర్చొని సీరియస్ చూస్తూ ఉంటే వంకాయ ఏంటి, అరటిపండు కూడా అరగదు. అంతలో అనన్య చేతిలో కాఫీ కప్పులతో అక్కడికొస్తుంది. అప్పుడే అర్జున్ కూడా రెడీ అయి హాల్లోకొస్తాడు. మావయ్య గారు, ఇదిగోండి కాఫీ. అత్తయ్యగారు, గుడ్ మార్నింగ్. మీరు మొహం కడుక్కొని రండి. మీకు వేడివేడిగా కాఫీ పెడతాను. మీరు కాఫీ తాగాక మనం పెరట్లో పని చేసుకుందాం.